సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకున్నాను. సో గైస్ ఈ వీడియోలో అయితే మాత్రం మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఎస్ఎస్సీజీడీ ఆస్పిరెంట్స్కి అయితే కట్ ఆఫ్ వీడియో ప్రీవియస్లీ చేయలేకపోయి నేను వేరే బిజీలో రావడం, ప్లస్ బీహార్ ప్లస్ వైజాగ్, ఇప్పుడైతే ప్రెసెంట్ వైజాగ్లో ఉన్నాను అనమాట. సో మళ్ళీ వీలు చూసుకొని వీడియో అనేది చేస్తున్నాను. సో సారీ దానికోసం అయితే మాత్రం. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఎస్ఎస్సీజీడీ 2024 రిక్రూట్మెంట్ రిజల్ట్స్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు కదా, దానికోసం అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ గాట్ జాబ్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ అండి. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకైతే మాత్రం హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నా తరపు నుంచి, నా ఛానల్ తరపు నుంచి అయితే మాత్రం రియలీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. బట్ ఈసారి ఏంటంటే వెన్ కంపేర్ టు లాస్ట్ 3 రిక్రూట్మెంట్స్ ఈసారి కట్ ఆఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా వేరియేషన్స్లో ఉన్నాయండి. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా ఇద్దరు, ఒక అబ్బాయికి 98 మార్క్స్ వచ్చాయి, ఒక అబ్బాయికి 101.4 మార్క్స్ ఏదో వచ్చాయన్నమాట. సో 0.2 మార్క్స్ 3 మార్క్స్లో కూడా జాబ్ చాలా మందికి పోయాయి అనమాట. సో అందుకని నేను చెప్తున్నాను, రిక్రూట్మెంట్ స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను గైస్, చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ మార్క్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని. మినిమం మీరు వితౌట్ నార్మలైజేషన్ అట్లీస్ట్ 90 to 100 మార్క్స్ స్కోర్ చేసినట్టు ఉండాలన్నమాట, అప్పుడే మీరు రేస్లో ఉన్నట్టు. సో చాలా మందికి ఏంటంటే 78, 80 అలా వచ్చాయన్నమాట నార్మలైజేషన్ వితౌట్ రా స్కోర్ అనమాట. దానికి నార్మలైజేషన్లో కలిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 25, 28 మార్క్స్ అలా, లేకపోతే 98, 101 లేకపోతే అలా వచ్చాయన్నమాట. సో ఎడ్జ్లో మార్క్స్ మిస్ అయిపోతే ఆ బాధ అనేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోద్దండి. సో అప్పుడే మనం ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్ ఉంటుంది మార్చిలోనో ఫెబ్లోనో, దానికి ఇప్పటి నుంచే చెప్తున్నాను, చాలా అంటే చాలా ఒళ్ళి దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఆల్మోస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నారు, ఈసారి లాస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చి మళ్ళీ పోయిందనమాట. సో ఏజ్ అయిపోయిన తర్వాత వీ కాంట్ డూ ఎనీథింగ్. ఏజ్ ఉన్నప్పుడే వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ ఛాన్స్ అండ్ మనం ఆ రిక్రూట్మెంట్ క్రాక్ చేసినట్టు చూసుకోండి. సో ఎవరికైతే పోయిందో లాస్ట్ మూమెంట్లో ఏంటంటే దగ్గరికి వచ్చి పోయిందో వాళ్ళకైతే మాత్రం ఏమీ చేయలేం. బట్ డోంట్ లూజ్ యువర్ హోప్ అండి. మనకి ఆర్పిఎఫ్ ఉంది, గ్రూప్ డి బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది, అండ్ ఏపీ పోలీస్ కూడా ఉంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ట్రై చేయండి. సో వీ డోంట్ నో ఎప్పుడు మనకి గాడ్ ఎలా మనకి ప్లాన్స్ ఇస్తాడో ఏం తెలీదు. దీనికంటే మంచి ఆపర్చునిటీ మీకు ఉందేమో, చెప్పుకోలేం కదా. సో అందుకని ఇది పోయిందేమో, అలా పాజిటివ్గా తీసుకొని గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వండి ఎవరైతే ఓడిపోయారో. సో మీ కష్టాన్ని అయితే మాత్రం మీరు వదలొద్దు. మీ కష్టం ఎక్కడికి పోదు. ఈ చదువు అనేది మనకు లైఫ్ లాంగ్ బ్రెయిన్లో ఉంటుంది. దాన్ని మీరు ఏ మిస్టేక్స్ చేశారు ఈ రిక్రూట్మెంట్లోని, అది నెక్స్ట్ రిక్రూట్మెంట్లో జరగకుండానా అంటే మార్క్స్ కూడా చాలా ఎక్కువ అంటే ఎక్కువ వచ్చేలాగా మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ ఇయర్ రిక్రూట్మెంట్ ఏంటంటే మనకు అదృష్టవశాత్తు చాలా మంచి చేంజ్ మన గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే, మనకి ఫిజికల్ అయిపోయిన వెంటనే మెడికల్ కూడా కండక్ట్ చేయడం అనేది. సో ఫస్ట్ టైం ఇన్ ద ఎస్ఎస్సీజీడీ హిస్టరీలో ఏంటంటే మనకి విత్ ఇన్ 1 year, లెస్ దాన్ 1 yearలోనే మనకు అన్ని రిజల్ట్స్ వచ్చాయి అనమాట. మీకు మార్చ్లోనే ఎప్పుడో ఎగ్జామ్స్ అయ్యి, దాని తర్వాత ఫిజికల్, దాని తర్వాత మెడికల్, దాని తర్వాత ఇప్పుడు మెరిట్ లిస్ట్ డైరెక్ట్గా వచ్చేసింది సడన్గా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో మీకు కాల్ లెటర్స్ కూడా త్వరలో అప్లోడ్ అవుతాయండి. ఆ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు జాయినింగ్ వరకు నేను ఏమేమి చేయాలో, ఏమేమి మీరు పాటించాలో అవన్నీ అయితే మాత్రం నేను డెఫినెట్లీ చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మాత్రం కట్ ఆఫ్ కోసం డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు ఒకటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మందికి రిజల్ట్ వచ్చింది, చాలా మంది క్వాలిఫై అయిపోయారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే కంగ్రాచులేషన్. బట్ దానికి తోడు నాకు వచ్చేసిందిరా జాబ్ అని చెప్పి ఏం ఎరగబడుకోకుండా జాగ్రత్తగా మీ ఇంట్లోని ట్రైనింగ్కి వెళ్ళే వరకు మీ ఒళ్ళుని మీరు కాపాడుకోండి. అంతేగాని యాక్సిడెంట్స్ అయిపోయి మధ్యలోని ఇది ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది అని చాలా మంది లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా కమెంట్ చేశారు. ఈ రిక్రూట్మెంట్లో అయితే మాత్రం అందరూ సేఫ్గా ఉండి జాయినింగ్ వరకు సేఫ్గా వెళ్ళి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. మనకి పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారనమాట. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకు టోటలీ ఎస్ఎస్సి ఫస్ట్ 1 yearలోనే రిక్రూట్మెంట్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసిందంటే రియలీ ఆసమ్ అండి. సో లాస్ట్ 3 రిక్రూట్మెంట్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, 2018 అవ్వచ్చు, కరోనా బ్యాచ్ అవ్వచ్చు, 2020 తర్వాత బ్యాచ్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్స్ అవ్వచ్చు, ప్రతిదీ 1.5 year పట్టేదనమాట. బట్ ఈసారి గవర్నమెంట్ తీసుకున్న మంచి డిసిషన్ వల్ల 1 yearలోనే రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. కాల్ లెటర్స్ కూడా త్వరలోనే మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అయితే మాత్రం కన్సర్న్ వెబ్సైట్స్లో కూడా అప్లోడ్ అవుతాయి అనమాట. సో దానికంటే ముందు ఈరోజు అయితే మాత్రం రిజల్ట్ వచ్చేసింది కాబట్టి రిజల్ట్ కట్ ఆఫ్స్ కోసం అయితే మాత్రం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీంట్లో మీరు చూసినట్లయితే 2024 మనకి ఎగ్జామ్ జరిగిందండి. ఎప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరిగింది. దాంట్లో ఎన్ని మంది సెలెక్ట్ అయ్యారండి? 3,51,176 మంది మనకి నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యారు. సో దాంట్లోని
మనకి 23 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ వరకు ఏదైతే మెడికల్ జరిగిందో దాని తర్వాత టోటలీ మనకి ఎన్ని వేకెన్సీస్ అండి 46,617 వేకెన్సీస్లోని ఈ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే క్రాక్ చేశారో ఫిజికల్ ప్లస్ మెడికల్ స్పాంటేనియస్గా జరిగింది కదండి, దాంట్లో ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్లీ ఇచ్చారనమాట. సో టోటల్ ఫిమేల్ వేకెన్సీస్ 5,150 వేకెన్సీస్లోని 4,891 ఫిమేల్ పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. అండ్ మేల్కి అయితే 41,467 పీపుల్లోని 39,375 పీపుల్ అయితే మాత్రం క్వాలిఫై అయ్యారనమాట. సో దీంట్లో ఈసారి అయితే మాత్రం కట్ ఆఫ్ వేరియేషన్స్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ నా స్టూడెంట్స్లో కూడా కొందరైతే ఎడ్జ్ మార్కులు అంటే 0.5, 0.6 మార్క్స్లో కూడా పోయారనమాట. బట్ రియలీ బ్యాడ్ లక్ వాళ్ళకైతే మాత్రం. నేను చెప్తున్నాను అందుకనే మనం మినిమం 100 మార్క్స్ టార్గెట్ చేస్తే మనకి ఏదో కొద్దిగా మనకి ఎంతైనా అంటే అట్లీస్ట్ నక్సల్ ఏరియాస్కైనా 100 మార్క్స్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక జాబ్ వస్తుందని నేను రిక్రూట్మెంట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను అనమాట. సో ఈసారి అయితే మాత్రం కట్ ఆఫ్ వేరియేషన్ చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. సో చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ ఎలా వెళ్ళిందో. సో ఎస్ఎస్ఎఫ్ అయితే తెలిసిందే కదండి, 150 మార్క్స్ ప్లస్ ఇచ్చారనమాట అన్ని కేటగిరీలోని. సో ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ ఇది. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి 152, 149, ఎస్సీ ఎస్టీకి 143, యూఆర్కి 154 అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ మార్కులు రావాలి ప్రతిసారి ఎస్ఎస్ఎఫ్కి అయితే మాత్రం. బట్ రిమైనింగ్ మన ఫిమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ క్లియర్గా మీకు ఏ ఫోర్స్కి ఏ కేటగిరీకి ఏ కట్ ఆఫ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నా మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ డేటా అయితే ఉంది కాబట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో అతి తక్కువ అయితే మాత్రం నేను చెప్తున్నాను, ఎక్కువైతే నేను చెప్పట్లేదు. అతి తక్కువలోనైతే అస్సాం రైఫిల్స్ ఎస్సీ కేటగిరీ జనరల్ అయితే 88 మార్క్స్ అయితే వెళ్ళిందనమాట. దానికంటే అతి తక్కువ ఏంటంటే బీఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఫీమేల్ కేటగిరీకి 63.30 వెళ్ళింది. అండ్ బీఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్ కేటగిరీకి 58.01467 మార్క్స్ అయితే వెళ్ళిందనమాట. రిమైనింగ్ అన్నీ మీరు చూసినట్లయితే 70, 100 పైనే ఉన్నాయన్నమాట. అండ్ సిఎస్ఎఫ్ ఎప్పుడు మన కట్ ఆఫ్ అయితే మాత్రం చాలా వేరియేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దాంట్లో కూడా సిఎస్ఎఫ్ ఈసారి ఆల్మోస్ట్ 100 పైనే వచ్చింది. అండ్ తక్కువ మనం మాట్లాడుకుందాం ఐటీబీపీ జనరల్ నక్సల్ 3300 ఎక్సరీస్ మెన్ అయితే మాత్రం మిగిలిపోయాయి. ఎక్సరీస్ మెన్ ఎప్పుడు మనకు అటు ఇటు కొద్దిగా మిగులుతూనే ఉంటాయండి పోస్టులు అయితే మాత్రం. మిగతా వేరియేషన్ చూస్తున్నారు కదండి, ఇక్కడ అతి తక్కువలోని వచ్చింది అయితే మాత్రం ఏమీ లేదు. ఎస్ఎస్బి ఎస్సీ నక్సల్ కేటగిరీకి అయితే మాత్రం 62.135 ఎస్ఎస్బి మన ఫోర్స్ అండి ఇది. సో ఎస్ఎస్బి క్యాండిడేట్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళైతే మాత్రం మనకి కమెంట్ చేసి చెప్పండి ఎస్ఎస్బి కేటగిరీలోని ఎవరు సెలెక్ట్ అయ్యారో ఏంటనేది. అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా క్యాండిడేట్స్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ ఫోర్స్ వచ్చిందో చెప్పండి. దీని తర్వాత ఫోర్స్ వీడియోస్ కూడా చేస్తాను, కాల్ లెటర్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అవి చేస్తాను, ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చేస్తానమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలకి అయితే ఫిమేల్ కట్ ఆఫ్ అయితే మాత్రం. అండ్ తెలంగాణ కూడా మనకి ఆల్మోస్ట్ కట్ ఆఫ్లో చూస్తే వేరియేషన్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంది. సో లాస్ట్ 3 రిక్రూట్మెంట్స్ నుంచి కూడా ఏంటంటే మనకి ఒక విధంగా ఉంది, బట్ ఈ రిక్రూట్మెంట్లో అయితే మాత్రం ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను చాలా అంటే చాలా వేరియేషన్ కట్ ఆఫ్లో ఉంది. సో ఇక్కడ అస్సాం రైఫిల్స్ జనరల్ అయితే మాత్రం 46 అతి తక్కువ కట్ ఆఫ్ వెళ్ళిందనమాట. మిగతావన్నీ చూస్తే వేరియేషన్ అయితే ఎక్కువే ఉంది. అండ్ సిఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ 49.13995 చాలా లక్కీ అనమాట. సో ఇంకా ఎస్సీ కేటగిరీ చూసారు, ఎస్టీకి అయితే 121 చాలా అంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్ వేరియేషన్ చాలా ఎక్కువ పెరిగిందండి దీనికైతే మాత్రం. అండ్ ఐటీబీపీ 47 ఈడబ్ల్యూఎస్కి అయితే మాత్రం వచ్చింది. సో ఇలా చూసినట్లయితే ఎస్ఎస్బికి కూడా 83, 80, 103, 182. అండ్ నెక్స్ట్ మన అబ్బాయిలు బ్రదర్స్ ఎస్ఎస్ఎఫ్ వేకెన్సీ అయితే ఎక్సరీస్ మెన్కి అయితే కొద్దిగా తక్కువ వెళ్ళింది, కానీ రిమైనింగ్ అన్నీ 150 పైన ఉన్నాయన్నమాట. ఎస్ఎస్ఎఫ్ ఎప్పుడు అంతే ఉంటుందండి. సో అబ్బాయిలు మన ఆంధ్రప్రదేశ్ కుర్రోలు ఎక్సరీస్ మెన్కి అయితే 44 ఇది కొద్దిగా. అండ్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ కేటగిరీ 65 మార్క్స్కి మనకు రావడం అనేది జరిగిందండి. ఎస్టీకి అయితే 81 తక్కువ కట్ ఆఫ్లోని. అండ్ బీఎస్ఎఫ్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ నక్సల్ కేటగిరీ 56 పోస్టులకి 56 ఫిల్ అయిపోయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 53 వచ్చింది కట్ ఆఫ్ అయితే మాత్రం. సో సిఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ కూడా 80+ ఉన్నది ఇక్కడ. సిఆర్పిఎఫ్ ఎస్సీ కేటగిరీ నక్సల్ అయితే 66 మార్క్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయితే మాత్రం ఉన్నది. సో అలాగా మీరు ఎన్ని క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఇక్కడ చూసారా, నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఫిల్ అయ్యాయి, కట్ ఆఫ్ కూడా క్లియర్గా ఇచ్చేసారనమాట. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే పోస్టులు అయితే మాత్రం ఎక్కడ మిగలలేదు. సో అన్ని మ్యాక్సిమం ఫుల్ అవుట్ ఆఫ్ ఫిల్ అయిపోయాయి అనమాట. సో ఇలా మీరు ఈజీగా కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవచ్చండి. కట్ ఆఫ్ చెక్ చేసి మీకు ఏ ఫోర్స్ వచ్చిందో
అదైతే మాత్రం నాకు కన్ఫామ్గా కమెంట్ చేసి చెప్పండి. సో గైస్ ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. బట్ బిఫోర్ దట్ వీడియో నచ్చినట్లయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని కమెంట్ అయితే మాత్రం మెన్షన్ చేయండి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు జాయినింగ్ వరకు ఏంటేంటి డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అది ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఏ ఫోర్స్ వచ్చాయో అయితే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి. చూద్దాం మా ఫోర్స్ అంటే ఎస్ఎస్బి ఫోర్స్ ఎవరికైతే వచ్చిందో ఎన్ని మంది తమ్ముళ్ళకి ఎన్ని మంది మేడమ్కి వచ్చాయో చూద్దాం అనమాట. సో అదైతే కమెంట్ చేయండి. మీ ప్రతి కమెంట్ నేను డెఫినెట్లీ చదువుతాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ క్లియర్ చేస్తాను. లేదా నాతో పర్సనల్గా మాట్లాడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి సియాద్రి రాజు అని ఉంటుంది. దాంట్లో మీరు నాకు కాల్ చేసినా మెసేజ్ డ్రాప్ చేసినా నేను మీకు కాల్ బ్యాక్ డెఫినెట్లీ చేస్తాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.